రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ శాఖ విభాగంలో దాదాపు 12 గంటలైనా హాజరు కాలేని ఉద్యోగులు అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపైన పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గురు ఇక మరి రాష్ట్ర సచివాలయంలో మరి జవాబుదారీగా ఉండడమే కాకుండా మరి వారి బాధ్యతలు నిర్వహించాల్సిన సచివాలయ ఉద్యోగులు మరి 11 గంటల 45 నిమిషాలకు కూడా మరి కార్యాలయానికి చేరుకోకపోవడం కావచ్చు, విధుల్లో కనిపించకపోవడం పట్ల మరి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. మరి ముఖ్యంగా తాను రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖకు సంబంధించిన మంత్రిగా కూడా ఇప్పుడు ఉన్నారు. ఆయన పొంగులేటి ఆకస్మిక తనిఖీలలో మరి చాలామంది ఉద్యోగులు సచివాలయంలో వారి విధుల్లో హాజరు కాకపోవడం పట్ల మరి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మరి రాష్ట్ర సచివాలయం అంటే మరి ఈ ఉద్యోగులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఇన్ టైంలో వారు ఆఫీస్కి రావాలి. 10:30 గంటలకు ఆఫీసులో ఉండడమే కాకుండా వారు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క ప్రజా సమస్యలపై మరి ఎప్పటికప్పుడు సరి అయిన టైంలో స్పందించాలి. పూర్తి సమయాన్ని కూడా మరి ఉద్యోగ సమయాన్ని కూడా ప్రజల కోసం కేటాయించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఒకవైపు అనేక సమీక్షలు సమావేశాలతో దూసుకెళ్తున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు మరి ఇన్ టైంలో రాకపోవడానికి, అలాగే 11 గంటల 45 నిమిషాలకు కూడా వారు ఆఫీస్కు చేరుకుపోవడం పట్ల మరి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో 11:45 వరకు కూడా ఆయన ఈ 3 శాఖలకు సంబంధించిన ఈ ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులకు కూడా మరి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో ఇన్ టైంలో రాకపోవడం కావచ్చు, తర్వాత విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పొంగులేటి హెచ్చరించారు. గురు అయితే శ్రీనివాస్, దాదాపు 12 గంటల సమయమైనా కూడా ఇంతవరకు ఉద్యోగులు రాని పక్షంలో పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్న ఆయన శాఖల్లో ఉద్యోగులు హాజరు కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే మరి లేటుగా వస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా మరి ఆయన ఆకస్మిక తనిఖీలలో ఈ యొక్క రెవెన్యూ శాఖలో కావచ్చు, అలాగే సమాచార శాఖలో కూడా మరి 11 గంటల 45 నిమిషాలకు చాలామంది ఉద్యోగులు విధుల్లో హాజరు కాకపోవడం పట్ల కావచ్చు, వారి సీట్లలో కనిపించకపోవడం పట్ల కావచ్చు, సో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మరి ఆయన పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరిక చేశారు. సో ఉన్నతాధికారులకు కూడా మరి ఆయన ప్రతిరోజు విధులకు హాజరు కానీ వారి గురించి కూడా సమాచారం ఇవ్వాలని ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తుంది. సో అలాంటి వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పడం మనం గమనించవచ్చు. గురు థ్యాంక్ యూ శ్రీనివాస్.